హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇలా చేసుకుంటే కాకరకాయ వేపుడు 6 నెలలు నిల్వ ఉంటుందండి. ఫస్ట్ కాకరకాయని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి చేదు పోవడానికి కాకరకాయలకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కాకరకాయ ముక్కలకి పట్టేలాగా పట్టించుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత వేస్తున్నానో అంత వేసుకొని కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఒక అర్ధగంట పక్కన పెట్టేసేయాలన్నమాట. పక్కన పెట్టిన తర్వాత అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వచ్చేస్తుంది అనమాట, చేదంతా. ఇప్పుడు వెల్లుల్లి కారంకి ఏమేమి వేసుకోవాలో చూసేద్దాము. 1½ టీ స్పూన్ ధనియాలు, 1½ టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ జీలకర్ర, సాల్ట్, ఉప్పు తగినంత, అలాగే 1 వెల్లుల్లి వేసుకోవాలి, 1 వెల్లుల్లి గడ్డ అంతా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ వేసుకున్నాను. హీట్ అయిన తర్వాత ఆయిల్ కాకరకాయ వేసుకొని కలిపెట్టుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో బాగా డీప్ ఫ్రై అవ్వాలి, వేపుడు కాబట్టి. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కారం వేసుకోవాలండి. అది కూడా బాగా కాకరకాయలకు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట, వెల్లుల్లి కారము. ఇలా కలుపుకున్న తర్వాత అంతేనండి, కాకరకాయ వేపుడు. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండలు బాగున్నాయి కదా, బయట తిరగద్దండి అసలు. హెల్త్ గురించి కేర్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకా డిగ్రీస్ పెరిగేలాగా ఉంది ఎండ. ఓకేనండి, బాయ్ బాయ్.